ఉండిపోవలసి వచ్చింది. హైదరాబాదులో ఉండే ఆదివారం కూడా రారు, ఢిల్లీ వెళ్ళాల్సి అంటే మినిస్ట్రీ పని మీద నాకు రాత్రి చెప్పారు. కనుక సడన్గా ఎవరిని పిలుస్తాం? సడన్గా పిలిస్తే కొంతమంది సేమ్ అవుతారు. ముందు నీకు తెలియదేటంటారు. సరే దేవుడి చిత్తం మరి అని అనుకున్నాం. అందరూ ప్రసంగికులే, అక్కడ ప్రసంగికులు ఉన్నారు స్త్రీలలో కూడా. మరి కొద్ది నిమిషాలు, ఒక 25 నిమిషాలైనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మనం ముందుకు వెళ్ళిపోదాము. శ్రద్ధగా ఆలకించండి. మనం చదివినటువంటి మూలవాక్యములో నిర్గమాకాండము 25వ అధ్యాయము 40వ వచ్చినాం కదండి. అది మరలా నేను చదివి చాలా త్వరగా ముగించేస్తాను ప్రియులారా. నిర్గమాకాండము 25:40. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. కొద్ది 10 నిమిషాలుగా నీ దాసుని మరుగు చేసి వచ్చిన నా బిడ్డలందరితోనూ సేవకులతోనూ మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని సర్వశక్తి గల దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు మోషేను కొండ మీదకి తీసుకెళ్ళాడు. కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత, బాబు నువ్వు కొండ దిగువన కట్టబోయేటటువంటి ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో నేను కొండ మీద నీకు చూపిస్తున్నా. కొండ మీద ఏ విధానములనైతే కట్టమని నేను ఆ రూపాన్ని చూపించానో అలాగే నీవు కట్టాలి అని చెప్పడమే కాదు, జాగ్రత్త పడమన్నాడు. హల్లెలూయా. జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. ప్రియులారా, జాగ్రత్త పడు అనే మాట పౌలు కూడా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసండి? నీ బోధ సత్యవాక్యాన్ని సరిగా విభజించుట యందు నువ్వు జాగ్రత్త పడు అన్నాడు. ఎస్ ప్రియులారా, దేవుడు నాయకుడైనటువంటి మోషేకు ఒక పని పురమాయించాడు. ఆ పని ఏంటంటే ప్రత్యక్ష గుడారం ఇలా ఉండాలి, అలా కట్టాలి అని. మన ఇష్టం వచ్చినట్టుగా కడితే ఆయన ఒప్పుకోడు, మన పనికి జీతము కూడా ఉండదు. మీరు ఏదైనా ఇల్లు కట్టమని ఒక పెద్ద మేస్త్రి కానీ ఇంజనీర్ కానీ ఇస్తే ఎలాగో ఒకలా కట్టేయండి అంటారా? అంటారా? అనరు. ముందుగానే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారంగానే కడితేనే ఇల్లు బాగుంటుంది. కట్టవలసిన విధంగానే కడితేనే గట్టిగా ఉంటుంది. పర్లేదండి ఎలా కట్టేయండి, కమురు బెడ్డలతో కట్టేయండి పర్వాలేదు, పునాది అంతలోతు ఎందుకండి, మామూలు కట్టేయండి అని అంటే ఎలా? కుదరదండి. పిల్లల్ని జాయిన్ చేస్తాం, ఏ స్కూల్ మంచిదో మీకు తెలీదు. ఏ స్కూల్ అయినా పర్లేదు వేసాను అంటారా? వేసిన తర్వాత టీచర్లు ఏం చెప్పినా పర్లేదులేండి అని అంటారా? శ్రేష్టమైన బోధ, మంచి బోధ, మంచి స్కూలు ఉండాలంటారు. అవునా? మనం హోటల్కి వెళ్తాం, పర్లేదురా ఇటువంటి భోజనం ఏం పర్లేదు అనుకో, మన డబ్బులు ఇస్తున్నాం, కాస్త బాగుండాలి. ప్రియులారా, ప్రతి విషయములో మనం జాగ్రత్త వహిస్తున్న మనం వెళ్ళే సంఘాలు కానీ మనము కట్టే సంఘాలు కానీ దేవుని చిత్తానుసారముగా దేవుడు చూపించిన క్రమంగా దేవుడు కనపరిచిన విధంగా మనము కడుతున్నామా
లేకపోతే దేవుడు మనల్ని గట్టిగా అడుగుతాడు. జాగ్రత్త పడు మోషే అన్నాడు. అంటే మనం ఇల్లు కట్టడానికి ఒక స్ట్రక్చర్, ఒక విధానం, ఒక ప్లాన్ ఉంటుంది మనకే ఇన్ని రకాలైన ప్లాన్స్ ఉన్నప్పుడు దేవుడికి తన సంఘాన్ని కట్టాలంటే, తన ప్రత్యక్ష గుడారం కట్టాలంటే ఒక ప్లాన్ ఉండదా? ప్లాను పాడు ఉండదా? ఉంటుంది. కాబట్టి ఆ ప్లాను మోషేకు దేవుడు తెలియజేశాడు. మోషే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలాగునే కట్టించాడు ప్రత్యక్ష గుడారాన్ని. సొలొమోను కూడా అలాగే కట్టాడు. ఈ రోజున దేవుని ప్రత్యక్ష గుడారము, సొలొమోను కట్టినటువంటి దేవాలయము ఈనాటి క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. దేవుడు తన సంఘాన్ని ఎలా కట్టాలో ముందుగా ఆయన ప్లాన్ వేసాడంటావు. ఎలా పడితే అలా కట్టి అని అంటున్నాడా? చెప్పండి. ఎలా కట్టినా పర్లేదంటాడా? చెప్పండి. దానికి ఒక ప్లాన్, నిర్దిష్టమైన ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా మోషే నువ్వు కట్టకపోతే జాగ్రత్త, తిమోతి నువ్వు కట్టకపోతే జాగ్రత్త, అపోస్తులారా నేను వేసిన ప్లాన్ ప్రకారం మీరు కట్టాలి. ఎలా పడితే అలా కట్టడానికి వీల్లేదు. ఈ రోజున పిల్లారా, విశ్వాసులు తాము వెళుతున్న సంఘము ఏ విధంగా కట్టబడిందో, సంఘం అంటే ఇది కాదు, బిల్డింగ్ ఇది కాదు. సంఘం అంటే సజీవరాళ్ళు, యేసు రక్తం చేత కడుక్కొని రక్షణ పొందినటువంటి వారు. వాళ్ళ చేత దేవుడు తాను నివసించే ఒక దేవాలయాన్ని, ఆత్మీయ దేవాలయాన్ని కడుతున్నాడు. ప్రతి విశ్వాసి ఎలా కట్టబడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలట. మళ్ళీ జాగ్రత్త. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 చివరి 10 నుంచి అలా చదివితే, ప్రతివాడు ఎలా కట్టుకొనుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతి సేవకుడు తన సంఘాన్ని ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూడాలి. మోషే నువ్వు చేస్తున్న బోధ జాగ్రత్తగా పరిశీలించాలి. జాగ్రత్త తిమోతి. మనం జాగ్రత్త వహించకపోతే నష్టపోతాం. ఏం పర్లేదులే, ఇల్లే కాదు ఎలాగా కట్టేయండిరా, అలా కుదరదండి. మీ ఇల్లు అలాగా మేస్త్రికి బాబు 8 లక్షలు ఇస్తాను ఇల్లు కట్టించామంటే, బలహీనమైన గోడలు కట్టి సిమెంట్ పాలు తక్కువ వేసి కమురు బేడలు తీసుకొచ్చి పునాది సరిగా వేయకుండా కడితే ఊరుకుంటావా? ఎరా బద్మాస్, ఏట్రా నువ్వు ఇలా చేసావు, నిన్ను నమ్మిస్తే కూలిపోయే ఇల్లు కడతావురా అని అంటారా లేదా? అంటారా లేదా మీరు? మరి దేవుడు తన సంఘాన్ని కట్టడానికి నిన్ను నన్ను నియమిస్తే, లేదా తన సంఘములో నిన్ను నన్ను కట్టబడేటట్లుగా నియమిస్తే, ఎలా పడితే అలాగే ఏం పర్వాలేదు అని నిర్లక్ష్యం పెడితే దేవుడు లెక్కడుగుతాడు. జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అని ఎందుకు అంటున్నాడు అంటే, నువ్వు అడ్డదిడ్డంగా నీ ఇష్టం వచ్చినట్టు కట్టావనుకో బిల్డింగ్ కూలిపోద్ది. మరి తర్వాత ఏం చేయలేవు నువ్వు. నీ ఆత్మీయ జీవితం కూడా కూలిపోద్ది, సంఘం కూడా కూలిపోద్ది. కాబట్టి సంఘము కట్టబడే విధానం ఏంటంటే, దేవుడు కొండ మీద మోషేకు కనబరిచిన విధంగానే కట్టాలి తప్ప మన ఇష్టం వచ్చిన కట్టడానికి వీలు లేదు. ఎందుకంటే సంఘము దేవునిది, దేవుని నివాసం. ఇలా కట్టాలి, ఇన్ని గదులు ఉండాలి, పునాదులు ఉండాలి, ఈ గోడలు ఉండాలి, పైకప్పు ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆయన నిర్ణయానికి మన నిర్ణయం వెంబడించాలే తప్ప ఆయన నిర్ణయానికి పాడు చేసే నిర్ణయాలు మనకు వచ్చింది నాకు పుట్టగతులు ఉండవు. అది మోషే అయినా, సొలొమోను అయినా, నేనైనా, ఎవరైనా. అందుకే జాగ్రత్త పడు మోషే అన్నాడు. దట్స్ ఆల్. మరి ఎలా కడతాయి గారు సంఘాన్ని?
మేము కట్టలేదా? పెద్ద 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చెప్పేసి మాకు ఇలా చెప్పడానికి వచ్చారంటే నేను చెప్పడానికి అనుకోలేదు, తప్పనిసరిగా నేను చెప్పవలసి వచ్చింది. హైదరాబాదులో అయ్యగారు ఉండిపోయారు కాబట్టి. మరి ఎలా కట్టాలి? దేవుడికి ప్లాను పాడు లేదా? ఉంది కాబట్టి అపోస్తుల్ని దేవుడు ఏర్పాటు చేసి మనము కట్టే ప్రతి సంఘానికి, ఇప్పుడు మనం కట్టే ప్రతి ఇంటికి పునాదులు ఉన్నట్లుగానే సంఘానికి కూడా పునాదులు దేవుడు వేశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 3:10, మొదటి కొరింథీయులు 3:10 ఏమంటున్నాడని పౌలు ఏమంటున్నాడండి? నేర్పరి అయిన శిల్పకారుని వలె ఏం వేశాడట? పునాది వేశాడట. ఎక్కడేసాడండి అపోస్తులుడైన పౌలు? పునాది ఎక్కడేసాడు? వాళ్ళ ఇంటి దగ్గర కాదు, సంఘములో. సంఘములు అంటే విశ్వాసుల యొక్క హృదయాలలో, మనోప్రపంచములో వేశాడు, పునాది వేశాడు. అంటే దేవుడు నివసించబోయేటటువంటి దేవుని సజీవ మందిరానికి పునాదులు ఉన్నాయి, భూమికి పునాదులు ఉన్నాయి, సొలొమోను కట్టినటువంటి దేవాలయానికి పునాదులు ఉన్నాయి, పరమ సొలొమోనైన యేసయ్య కడుతున్నటువంటి నూతన యెరూషలేముకు కూడా పునాదులు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పౌలు కట్టిన సంఘానికి కూడా పునాదులు ఉన్నాయి. పునాదులు కట్టిన తర్వాతనే గోడలు వేయాలి. ఒక్కోసారి డబ్బులు లేవండి, రాళ్ళు దొరకట్లేదు, పునాదులు తవ్వడానికి, గొయ్యి తవ్వడానికి మనుషులు రావట్లేదు. ముందు మా దగ్గర ఇటుకలు, సిమెంటు, తర్వాత ఈ ఇసుక ఇవన్నీ ఉన్నాయండి. ముందు గోడ కట్టేద్దాం, తర్వాత పునాది వేద్దాం. ఎవరైనా వేస్తారు? ఏ పిచ్చోడైనా అలాగే వేస్తాడండి? ముందు గోడలు కట్టి పైన పునాది వేస్తారు ఎవరైనా? కుదరదండి. ముందు ఏం చేయాలండి? పునాది వేయాలి. కాబట్టి పౌలు కూడా నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తినన్నాడు. ఫస్ట్ పునాది వేయాలి. చాలామంది మళ్ళీ ఇల్లు కట్టలేదని కాదు, చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు కూడా వెళ్తున్నారు దేవుని ఇంటికే. కానీ ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? మెటీరియల్ లేదని కాదు, పిక్క ఉంది, ఇసుక, రాళ్ళు, ఐరన్, సిమెంటు, నీళ్లు, జాగా అన్నీ ప్రాపర్టీ మొత్తం అవసరాలన్నీ ఉన్నాయి. పిలిచారు పెద్ద పాస్టర్ గారు, రెండయ్యా మేము కట్టాం పెద్ద ఇల్లు, పెద్ద సంఘం అన్నారు. సరేనండి, హల్లెలూయా. పొలాలు దాటి వెళ్ళాం. హల్లెలూయా. సరే, కనుచూపు మేర ఓ పెద్ద బిల్డింగ్ కూడా కనిపించాడు. రండి అంటున్నారు. సరే, పొలాల మధ్యలోకి వెళ్ళేసరికి పెద్ద ఖాళీ స్థలం ఉందండి, చాలా పెద్ద ఖాళీ స్థలం. చూడండి అన్నారు. ఏంటండి అన్నాను. అదిగండి మా సంఘం, ఇదిగండి ఇది మా బెడ్రూము, ఈ సైడ్ ఏమో హాలు, తర్వాత ఇదేమో చర్చి, ఆ సైడ్ ఏమో వాష్రూమ్స్. ఇటు అయ్యగారు కానీ ఏదైనా మెంటల్ కానీ చూడండి అంటున్నారు. ఏంటి ఇంతకు చూసేసరికి రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు, పోగులుగా. బాగుంది. పిక్కండి, స్లాబ్గా వేస్తారు కదా, అవి కూడా ఉంది, పోగులుగా. ఇసుక కూడా ఉంది, సిమెంట్ బస్తాలు ఉన్నాయి, ఐరన్ కూడా ఉంది, మెటీరియల్ మొత్తం ఉంది, పోగులుగా. ఇల్లు కట్టడానికి కావలసిన మెటీరియల్ మొత్తం ఉంది, జాగా ఉంది, లేదని కాదు. కానీ అది ఇల్లు అయిపోద్దా? అందులో ఎవరు నివసిస్తారు? బల్లులు, తొండలు, జెర్రులు, ఎలకలు ఇవి నివసిస్తాయి. ఈ రోజున ప్రియులారా, సంఘము అనేది దేవుడు కనబరిచిన విధంగా కట్టబడి ఉండాలి. దానికి పునాదులు ఉండాలి, గోడలు ఉండాలి, పైకప్పు కూడా ఉండాలి. ఏ మెటీరియల్ కావాలో అన్నీ ఉన్నాయి. కానీ కట్టబడే విధంగా కట్టబడకపోతే అది ఇల్లు కాదు, కట్టేది సంఘము. యేసు ప్రియులారా, ఆత్మీయ జీవితంలో తన సంఘానికి దేవుడు పునాదులు వేశాడు. పునాదులు ఉన్నాయి, గోడలు, పైకప్పు కూడా ఉంది. అలాగే కట్టాలి.
అపోస్తులు అలాగనే కట్టారు. అటువంటి సంఘాలలోనే మనం నివసిస్తే యేసు రెండవ రాకడలో ఎత్తబడతాం. ఏం పర్లేదులే, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకొని ఏమో ఆ పోగులు ఉన్నటువంటి ఇసుక పోగుల మీద అక్కడికి వెళ్తే సంఘం కాదు, చర్చి కాదు, అది దేవుని మందిరం కూడా కాదు, దేవుని గృహం కాదు. అది కట్టబడే విధానములో, కట్టేటటువంటి ఆత్మీయ జీవిత విధానములు కట్టే సంఘాలలో ఉంటే యేసు రెండవ రాకడలో తప్పకుండా ఎత్తబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎలాగా పునాదులు వేశాడు అతడు. మరి ఆ పునాదులు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫౌండేషన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్? మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో పునాది అంటే ఏమిటి? చాలామంది విశ్వాసులకు తెలియదు, సేవకులకు కూడా తెలియదు. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని నా జీవితానుభవంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు ఏ విషయాలు ఎలాగ సంఘాన్ని నడిపించి పునాదులు వేయాలో ఆ విషయాలన్నీ కూడా ప్రవక్త, అంత్యకాల ప్రవక్త, బైబిల్లో చెప్పబడిన 7వ దూత, అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ అయ్యగారి ద్వారా చాలా విషయాలు పుస్తకాలు నేను చదివాను, ప్రసంగాలు విని కూడా నేను నేర్చుకున్నాను. బైబిల్లో చూసి ఎస్ అని కన్ఫామ్గా నిర్ధారించుకొని అలాగనే సంఘాన్ని కట్టాను. పునాదులు అంటే ఏంటో తెలుసా? చూడండి ప్రియమైన బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము పిల్లరా చదవండి. మొదటి వచనాన్ని, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది. హల్లెలూయా. అంటే అనే పునాది ఉంది. ఈ పునాదులో 6 ఆత్మీయ రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఏంటట? మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. 6 రాళ్ళు. ఈ రాళ్ళన్నీ కూడా ఎక్కడ ఇయ్యాలి మనం అంటే మన మనోప్రపంచంలో, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి చెప్పాలి పాస్టర్ గారు. ప్రతి సేవకుడు చెప్పాలి. అక్కడ తిమోతి చెప్పారు, యోహాను చెప్పారు, పౌలు చెప్పారు, అపోస్తలులందరూ చెప్పారు. ఆనాటి సంఘానికి, ఈనాటి సంఘానికి కూడా కొందరు చెప్తున్నారు, అందరికీ తెలియదు. ఏం పర్లేదండి, దేవుడు మాకు పిలవలేదా, మేము కట్టలేదా, పెద్ద పెద్ద బిల్డింగే కట్టిస్తాం మేము. ఈ బిల్డింగ్లు ఏవి రావు, ఈ ప్రాపర్టీలని సాతాను చేతికి వెళ్ళిపోద్ది అబద్ధ క్రీస్తు పరిపాలనలో. సంఘము, సజీవ సంఘాన్ని కట్టాలి. ఎంతమంది అండి? మా సంఘానికి 10,000 మంది వస్తారు. రాగానే 10,000 మంది రాగానే కాళ్ళు రగరేసుకొని నెత్తికిపోయి నేను గొప్ప సేవకుణ్ణి అని ఫీల్ అవ్వడం కాదు. నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్. సంఖ్య అనేది దేవునికి ముఖ్యం కాదు. నీ దగ్గర 10 మంది ఉన్నా సరే వారిలో ఈ పునాదిని వెయ్యాలి. వీరి నోట ఏ అబద్ధమును లేదు అని ప్రకటనలో సాక్ష్యం చెప్తున్నాడు. అలా ఉండాలి. ఈ పునాదులు ఖచ్చితంగా ప్రతి సేవకుడు, మీరు వెళ్ళిన సంఘాల్లోనైనా ఈ విషయాలు మీకు చెప్పుండాలి. అది పునాది వేయుట అంటే. నిత్యమైన తీర్పు అంటే పూర్తిగా నీకు తెలియాలి, హస్త నిక్షేపణ అంటే తెలియాలి, విశ్వాసం అంటే తెలియాలి, బాప్తిస్మముల గురించి బోధ అంటే ఏంటో తెలియాలి. ఇది పట్టించుకోవట్లే. దేవుడే ఇచ్చాడు పునాదులు పౌలు చేత. ఆ విషయాన్ని మరలా హెబ్రీలో మరొకసారి చెప్తున్నాడు. కాబట్టి పునాదులంటే ఏంటో ప్రతి విశ్వాసికి తెలియాలి, సేవకుడు తెలియాలి. వారు వివరించాలి, వీళ్ళు తెలుసుకొని గ్రహించాలి. దాని మీద తర్వాత పునాదులు వేసిన తర్వాత కట్టవలసింది గోడలు, స్తంభాలు, పిల్లర్స్. దాన్ని కూడా వేశారు వారు అపోస్తులు. తలా తోక లేకుండా, ప్లాను పాడు లేకుండా కట్టలేదండి అపోస్తులు కానీ దేవుడు కానీ. జాగ్రత్త పడాలి పిల్లరా. ఎందుకంటే అపోస్తులు మరలా ఈ పునాదుల మీద 4 స్తంభాలు వేసుకున్నారు. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమునందును, రొట్టె విరుచుటయందును,
ప్రార్థన చేయుట యందును ఎడతగక నాలుగు స్తంభాలు. ఇదేమో పునాది. పునాదిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 6. కానీ మొదటి రాయి యేసయ్య. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2లో చూస్తే మూలరాయి క్రీస్తు అని రాయబడింది. అంటే పునాదిలో 7 రాళ్ళు ఉన్నాయి. మొదటి రాయి ఏమో సజీవుడైన యేసయ్య, మిగతావన్నీ కూడా మనం తెలుసుకోవలసిన సత్య సిద్ధాంతాలు, సత్య బోధ. మృతుల పునరుద్ధానం అంటే ఏంటి? దానికి తెలియాలి కదా. మృతుల పునరుద్ధానం అంటే ఎత్తబడతాం ఎప్పుడు? యేసు వచ్చాక, యేసు వచ్చిన తర్వాత, లేదా అబద్ధ క్రీస్తు మధ్యలో వచ్చిన తర్వాత, రాకముందా, శ్రమలకు ముందా, శ్రమలకు మధ్యలోనా, శ్రమలకు తర్వాత? ఇవన్నీ కన్ఫ్యూజ్ ఉండకూడదు. కరెక్ట్గా ఏ బోధ మీద అయితే వారు కట్టుకున్నారో అలా కట్టుకోవాలి. మాకెందుకులు అని వదిలేశారా? హెచ్చరిస్తున్నాడు దేవుడు. ప్రతివాడు ఆ పునాది మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకడు కట్టినటువంటి పని మిగిలితే వాడికి బహుమానం. మొత్తం కాలిపోయింది అనుకో అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి అలా చదివితే, చౌకబారు క్రైస్తవ జీవితం కట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడ 1000 మంది ఉన్నారు అని అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అరే 1000 మంది కాదు బాబు, పునాది మీద కట్టే సంఘం 1000 మంది కాదు. దేవుడు చూపించేటటువంటి మాదిరి చొప్పున కట్టబడిన వారైతే ఎత్తబడతారు. 1000 మంది కాదు. ఇక్కడ 1000 మంది ఉన్నారు కదా అనంటే అది కాదు. ఇక్కడ 1000 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, 10 మంది ఉన్నా సరే, నువ్వు కట్టే సంఘం, నేను నిల్లే సంఘం, మనం ఆరాధించే సంఘం పునాది మీద కట్టబడే సంఘమై ఉండాలి చెప్పేశాడు ఆయన. పునాది మీద కట్టబడిన ప్రతి విశ్వాసి వాన వచ్చెను, వరద వచ్చెను, కదలదు, నిలబడతారు మీరు అన్నాడు ఆయన. అన్నాడా లేదా? కాబట్టి నేను చెప్పిన మాటల ప్రకారం మీరు కట్టండి. ఎంతమంది ఉండాలి అయ్యగారు? 10,000 మంది. అరే 10,000 కాదురా, చిన్నమందా, 10 మంది ఉన్నా చాలు. కానీ కట్టేది దిట్టంగా కట్టాలి నేను చెప్పినట్టుగా అని అంటున్నాడు ఆయన. అలా కట్టే సంఘాలు ఈరోజు దేవునికి కావాలి. అలా కట్టడానికే ప్రభు దగ్గర ప్రతిసారి కన్నీరు గార్చి, నాలో ఏదైనా లోపం ఉంటే ప్రభు నన్ను క్షమించు, మనుషులు మెప్పించడాన్ని సేవ చేస్తుంటే నన్ను క్షమించు తండ్రి. ఎందుకంటే సంఘము నీది, నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు, నీదిది. నీకు నచ్చేటట్లుగా నేను కట్టాలి, కానీ వాళ్ళకి మెచ్చేటట్లుగా, నాకు నచ్చేటట్లుగా కడితే ఇక్కడ భుక్తి దొరుకుద్ది, కానీ అక్కడ మోక్షం ఉండకపోవచ్చు. భయపడతాను నేను. 25 సంవత్సరాల ఈ ఆత్మీయ ప్రయాణంలో యేసయ్యతో దేవుడు నాకు తీర్చిదిద్ది, చెక్కి, హెచ్చరిస్తూ నడిపిస్తున్న సంగతులు నేను చెప్తున్నా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎలా పడితే అలా సంఘాలు కట్టడానికి వీలు లేదు. ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి వెళ్ళిపోవడానికి వీలు లేదు. వెళుతున్న సంఘాలు పునాది మీద కట్టబడిందా, లేదా నేను నడిపిస్తున్న సంఘము పునాదులు వేశానా అనేది నువ్వు తెలుసుకోవాలి. అయితే మాకు తెలియదు తెలియదు అనుకుంటే, తెలిసిన వారు చెప్పినప్పుడు నేర్చుకోవడానికి శిష్యునకు తగిన మనస్సు ఉండాలి. లేకపోతే ఎప్పుడు నేర్చుకోలేరు. అర్థమైందండి? యేసయ్య గట ప్రతి ఉదయము ఆయన దగ్గర నేర్చుకునేటట్లుగా ఆయన నన్ను వినుబుద్ధి కలుగజేసిన యెషయా గ్రంథంలో అంటాడు. వినుబుద్ధి. ఆ వినుబుద్ధి ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి ఉండాలి. అప్పుడు మనం నేర్చుకుంటాం. నేర్చుకోవడానికి ఇగో అడ్డొచ్చింది అనుకో, అరే నువ్వు 4 కార్లు పెద్ద బిల్డింగ్ ఉంది, ఆడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటా బెటరా నువ్వు అని అన్నావా, అయిపోయినట్టే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పునాదులు అనేది, ఇదిగో పౌలు ఆ బాప్తిస్మలు గూర్చిన బోధ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, అది నేర్చుకోవాలి. మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు, హస్త నిక్షేపణ, ఇవన్నీ విశ్వాసులు చెప్పారా? పోనీ మీరు నేర్చుకున్నారు విశ్వాసులారా. ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత, అయ్యగారు వేసిన తర్వాత పునాదులు కన్ఫర్మ్. దాని మీద మరలా స్తంభాలు ఏంటి? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇది 4. పైకప్పు కూడా దేవుడే వేస్తాడు. యెషయా గ్రంథంలో ఉంది.
మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దేవుడు తన విధానమును కప్పుతాడట యేసు రెండవ రాకడలో. పూర్తయినప్పుడు అల్టిమేట్గా చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే ఆయన వచ్చి ఏం చేస్తారనుకుంటే, ఆయన వచ్చి మరలా వచ్చినప్పుడు మరలా కృప తెస్తాడు మనకు. ఇంకో సంగతి తెలుసా, ఆయన వస్తూ వస్తూ మన కొరకు ఏం తెస్తాడట తెలుసా? బహుమానాలు పక్కన పెట్టండి, అన్నిటికీ మించిన మళ్ళీ కృప తెస్తాడట. మళ్ళీ అప్పుడు కృప ఎందుకండి అంటే, మరలా నా బిడ్డల లోపాలు ఉంటాయి, ఆ కృపతో మళ్ళీ నేను కంప్లీట్ చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చి పరిపూర్ణత ఇచ్చేస్తానని. అది పేతురు రాసిన పత్రికలో ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన కొరకు తేబడు కృప అని ఉంది. బహుశా ప్రియులారా, నేను ఇప్పుడైతే మీకు చూపించలేను అనుకుంటున్నాను, ఉంటుంది అయితే చూపిస్తాను, లేదంటే దాటి వెళ్ళిపోతాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఓ దేవుని స్తోత్రం, అర్థమైంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కావలసింది దేవుడిది. కాబట్టి మీ మనస్సు నడుము కొట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. హల్లెలూయా. యేసయ్య వస్తూ వస్తూ కృపను తెస్తాడట. ఆ కృపతో సంఘాల్లో ఉన్న లోపాలను కూడా ఆయన పైకప్పున ఏం చేస్తాడండి, క్లియర్ చేసి తన సజీవ మందిరముగా ఆయన మనల్ని చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన వచ్చేటప్పుడు కూడా మనకు కృప అవసరం. ఎందుకంటే మన స్వశక్తి చేత సంపూర్ణ సిద్ధి మనం పొందలేం, పూర్తిగా మనం మెప్పించలేం. తలక్రిందులుగా తపస్సు చేసిన దేవుణ్ణి మనము మెప్పించలేము. కాబట్టి ఇంకా లోపాలు ఏవో ఉంటాయి, కానీ నేను వచ్చినప్పుడు మరలా కృపతో ఆ లోపాలు కూడా క్షమించి కడిగి నాలా మార్చేసుకుంటానని ఏం చేస్తున్నాడు? కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు మాట చెప్పేసి నేను ముగిస్తా, టైం అయిపోయింది. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలులకు 7 పండుగలను 7 నియామక కాలాలను ఉంచాడు. మొదటి పండుగ చెప్పండి, పస్కా. రెండోది పులియని, వెరీ గుడ్. మూడోది ప్రథమ ఫలముల పండుగ. ఒక్క మాట గమనించండి, యేసయ్యను చంపేశారు అంటే పస్కా బలి. యేసయ్యను ఏం చేశారు? ఇప్పుడు పాతి పెట్టారు. ఆయన శరీరం కుళ్ళిపోలేదు అంటే రొట్టె పులిసిపోలేదు అని అర్థం చేసుకోండి. అది పులిని రొట్టెల పండగ. ఓకేనా? మూడోసారి ఏమైందండి? మృతులలో నుండి ఆయనే ప్రథమ ఫలముగా లేచాడు. అందుకే ప్రథమ ఫలముల పంట పండింది కూడా ఆయనకి ఇవ్వాలి. ఓకేనా? నాలుగోది పెంతెకోస్తు పండుగ, 4వ మెట్టది. ఓకేనా? పెంతెకోస్తు పండుగ. తర్వాత 5వది శృంగధ్వనుల పండుగ, శృంగధ్వని, దాన్ని ఏమంటారు? బోరల. ఎన్నోది అది? 6వదే పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఆఖరిది ఆ గుడారాల పండుగ కదా, అక్కడ జరుగుతుంది వాళ్ళకి, పర్ణశాలల పండగ. అవునా? లాస్ట్ అల్టిమేట్ ఎక్కడ? యోహాను 14లో మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి, మీ హృదయాలు కలవరా పడనీయకండి, నా తండ్రి ఇంటా. అది ఆ గుడారాల పండగ 7ది. కానీ ఆ గుడారాల పండగకు ముందుగా మరో పండగ మళ్ళీ కొత్తగా పెట్టాడు. ఈ మాట వినండి సార్, క్షమించండి ఒక 5 నిమిషాలు. ఓకే, ఏంటది? పాప ప్రాయశ్చిత్తార్థ పండగ. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, పాప ప్రాయశ్చిత్తం ఎక్కడ జరిగింది? పస్కా బలిలో జరిగింది కదా. బలిపీఠం మీద ఏముంది? నిప్పులు ఉంది. నిప్పుల మీద ఏముంది? యేసు రక్తం ఉంది. అంటే సిలువ అనే బలి మీద బలిపశువైన యేసయ్య ఆ పస్కా బలిగా చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు. అలాగే బలిపీఠం, ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద నిప్పుల మీద, అంటే సిలువ నిప్పులు అన్నమాట, శ్రమలు. అక్కడేమో యేసయ్య వధించబడ్డాడు, రక్తం ఉన్నది. ఆ రక్తం ద్వారా క్షమాపణ దొరికేస్తుంది, కడగబడుతున్నాం. ఓకేనా? సరే, అయిపోయింది, పరిశుద్ధులమయ్యాం.
ఈ 2-3 పండగలు అయిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం మళ్ళీ 4వ మెట్టు మీద పెంతెకొస్తు పండుగ. అంతకుముందు మళ్ళీ పులియల రొట్టెల పండగ, మళ్ళీ గంగాలం ఉంటుంది, అందులో వాక్యం ద్వారా కడుక్కుంటున్నాం. ఇన్ని చేసిన తర్వాత కూడా ఎత్తబడే ముందు మాత్రం ఏం కావాలట, మళ్ళీ పాప ప్రాయశ్చిత్తార్థ పండగట. అంటే పాపాన్ని మరలా ఆయనే ప్రాయశ్చిత్తార్థం చేసే పండగ కూడా మళ్ళీ పెట్టాడు ఎత్తబడే ముందుగా. ఎందుకంటే మనం తలక్రిందులుగా తపస్సు చేసి పరిశుద్ధంగా జీవిస్తున్న నిజమే, కానీ ఏదో ఒక లోపం మళ్ళీ ఉండిపోదు, మనకు తెలియదు. అది కూడా ఆయన కవర్ చేయాలి కాబట్టి ఎత్తబడే ముందు కూడా ఆ పండగ పెట్టాడు. ఆయన వచ్చేటప్పుడు కూడా కృప తెస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అన్ని విధాలుగా దేవుడు తన సంఘాన్ని ఒక స్ట్రక్చర్ని, ఒక విధానాన్ని కట్టించాడు. ఆ విధమైన సంఘములో నువ్వు నేను ఉంటే ప్రియులారా, ఆ సంఘంలో ఉద్యోగస్తులు ఉన్న అవసరం లేదు. అర్థమైందండి? కొన్ని సంఘాలు ఎటువంటి గర్వంలో ఉన్నారు నేను చెప్తున్నా. ఈ దళిత క్రైస్తవుల పక్షాన పోరాడడానికి వీళ్ళు సంతకాల వరకు వెళ్ళినప్పుడు మా సంఘంలో ఎస్సీ వాళ్ళు లేరండి, రారు, అందరూ పెద్ద క్రిస్టియన్. అలాగే పోనీ ఒక ఎస్సీ వాడు క్రైస్తవుడికి ఏం జరుగుతుంది, అన్యాయం జరుగుతున్న సాటి క్రైస్తవుడిగా నువ్వు సంతకం పెట్టచ్చు కదా, ఏదో ట్రై చేస్తాం అంటున్నారు. అంటే కుల గర్వం, క్రైస్తవుల్లో పెద్ద కులాలనే గర్వం, పెద్ద సంఘాలు, పెద్ద మందిరాలనే సంఘం, అఫీషియల్ ఏరియాల్లో సంఘాలని, స్లమ్ ఏరియాల్లో ఉన్న సంఘాలని, వాడి మొహం అక్కడికి అసలు దేవుడు న్యాయ తీర్పులోకి వెళ్తే అసలు రంగంతా అక్కడ బయలుపడుతుంది. అందుకే ప్రియులారా, మీరైనా నేనైనా దేవుడు కట్టమన్న విధానములో మన సంఘాలు కట్టాలి, కానీ మనుషులు మెచ్చుకునేటట్లుగా మనం కట్టొద్దు, మనుషులు మెచ్చుకునేటట్టుగా మనం బ్రతకొద్దు. ఒక మాట చెప్తా, లాస్ట్ ఫైనల్. దేవుడు ఉదాహరణగా నా పతి అని నేను పాడాను, నా భర్త కదా, నాకు చేసుకుంటాడు త్వరలో, అవునా కాదా? అవునా కాదా? కాబట్టి నన్ను చేసుకొని పోయేవాడికి నచ్చేటట్లుగా నేను రెడీ అవ్వాలా, ఊరిని పోయేటటువంటి దారిని పోయే దానయ్యలకు నచ్చేటట్లుగా నేను రెడీ అవ్వాలా? చెప్పండి అమ్మా. అరే నీకు నచ్చేదేంటి, మీకు మెచ్చేదేంటో నాయన, నన్ను చేసుకుని పోయేవాడికి నేను నచ్చితే చాలు అని సంఘాన్ని కట్టినవాడు, దేవుడు చూపించే విధానములో నడిచేవాడు ధన్యుడు. ఆ ప్రకారంగానే ఈ సంఘాన్ని కట్టడానికి అంటే కట్టిసావంటే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, మళ్ళీ లోపం ఏదో ఉండొచ్చు అని. ఈ 25 సంవత్సరాల్లో 168 మందికి బాప్తీసం నా ద్వారా ఇవ్వడం జరిగింది. దేవుడు ఇప్పించాడు. 168 కాదు, ఇప్పుడు 1000 మంది నేను రక్షించాలి చనిపోక ముందన్న ఆశ, ఆ ఆశ తీరాలని మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న వాక్యం మన హృదయంలో దేవుడు ఆశీర్వదించి మనల్ని నడిపించును గాక. థ్యాంక్ యూ. గడిగా సపలు కొట్టి దేవుని మహింపద్దాం. మంచిది, చక్కనైన విషయాలు, సమయం తక్కువైనప్పుడు కూడా మంచి విషయాలు తెలియజేశారు. దేవుడు సేవకుల్ని, సంఘాన్ని దేవుడు